ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఒక ఫేమస్ పర్సన్ శ్రీ వివేకానంద స్వామి. పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. 12 జనవరి 1863లో శ్రీ వివేకానంద స్వామి గారు జన్మించారు. వివేకానంద స్వామికి చిన్నప్పటి నుండి సన్యాసులు అంటే చాలా పిచ్చి. ఎప్పుడు ఎవరు సన్యాసి వచ్చినా ఆయనతో పాటు ఉండడం, ఆయన వెంటే నడవడం ఎక్కువగా చేసేవారు. ఇలా వాళ్ళలో గడిపి యూత్కి ఒక మంచి 5 సూక్తులు ఇచ్చారు. అదేమిటంటే సూక్తి నెంబర్ 1, అత్యున్నతమైన లక్ష్యాన్ని చేపట్టడంలో దానిని సాధించేందుకు మీ జీవితాన్నంతా ధారపోయండి. సూక్తి నెంబర్ 2, భయపడకుండా నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యావో ఆలోచించకు, దానిని పట్టించుకోకు. కాలం ఎంతవరకు సాగనంపుతుందో అక్కడి దాకా సాగిపో. నీ ఆత్మశక్తిని మరలా కూడగట్టుకో. సక్సెస్ అనేది నీ కాళ్ళ కింద వచ్చి పడుతుంది. పాయింట్ నెంబర్ 3 అంటే సూక్తి నెంబర్ 3, విజయ రహస్యం ఏమిటి అంటే లక్ష్యంపై ఉన్న ఇంట్రెస్ట్ని లక్ష్యాన్ని జయించడంలో పెట్టడమే. సూక్తి నెంబర్ 4, లక్ష్యం కోసం అలుపెరగకుండా ప్రయత్నిస్తుండు. నువ్వు నేడు కాకపోయినా రేపైనా విజయం సాధిస్తావు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ సూక్తి నెంబర్ 5, కఠిన పరీక్షలు అనేవి గొప్ప వ్యక్తులకే ఎదురవుతాయి. ఫ్రెండ్స్, విన్నారు కదా, స్వామి వివేకానంద గారు చెప్పింది. మన లక్ష్యం కోసం కాకుండా లక్ష్య సాధన కోసం ప్రయత్నించాలి. అప్పుడే మనం సక్సెస్ అనేది మన కాళ్ళ కింద వచ్చి పడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.